ఈ వీడియోలో మనం కూలింగ్ కెపాసిటీ ఆఫ్ ఏ కండెన్సర్ ఆర్ సింప్లీ ది కెపాసిటీ ఆఫ్ ఏ కండెన్సర్ అనే విషయాన్ని చూద్దామండి. కండెన్సర్ కెపాసిటీని మనం ఎలా చెప్పుకోవచ్చు అని అంటే, కండెన్సర్ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్ట్ చేస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ ద కెపాసిటీ ఆఫ్ దట్ పర్టికులర్ కండెన్సర్. అది ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్ట్ చేస్తుందో దాని కెపాసిటీగా చెప్పుకోవచ్చు. ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్ట్ చేసింది అనుకోండి, అఫ్ కోర్స్ టు ద సరౌండింగ్ మీడియం, మేబీ ఎయిర్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, సమ్ ఎక్సెట్రా ఏ మీడియం, కూలింగ్ మీడియం కానీ ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్ట్ చేస్తే కెపాసిటీ ఎక్కువ ఉన్నట్టు, ఆర్ తక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్ట్ చేస్తే కెపాసిటీ తక్కువ ఉన్నట్టు. అలా మనం చెప్పుకున్నాం. కెపాసిటీ డిఫైన్స్ ది హీట్ రిజెక్షన్ ఇన్వాల్వ్స్ ఇన్ ద కండెన్సర్, దాన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ కెపాసిటీ వరకు వచ్చేసరికి మనం దీన్ని ఎట్లాగ అప్రోచ్ అవుతాం, దీనికి సంబంధించిన ఫార్ములాస్ మనం ఎలాగా చూస్తాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అండి. అయితే లాస్ట్ వీడియోలో ఒక స్మాల్ అబ్జర్వేషన్, అది ఏంటంటే కూలింగ్ మీడియం అనేది ఇట్ మే బి ఎయిర్ ఆర్ వాటర్. మనమైతే లాస్ట్ వీడియోలో వాటర్కి ఒక డెరివేషన్ చేసాం. ఏంటంటే ఫర్ ఏ గివెన్ కెపాసిటీ, ఒక గివెన్ అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్షన్కి ఫర్ ఏ గివెన్ టెంపరేచర్ చేంజ్ మనం ఎంత మాస్ ఫ్లో రేట్ ఆఫ్ కూలింగ్ మీడియం సప్లై చేయాలి. దానికి ఒక ఫార్ములా, చాలా ఓన్లీ వన్ ఫార్ములా, దట్ ఈజ్ అదేం చెప్పుకున్నామంటే heat rejection in the condenser. Of course, heat rejection in the condenser will be equals to the heat absorbed by the water or the cooling medium, right? ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అయితే కండెన్సర్ రిజెక్ట్ చేస్తుందో అండర్ ఐడియల్ కండిషన్స్ ఆర్ అండర్ ద కండెన్సర్ హ్యావింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ 100% అనుకొని, వాట్ ఎవర్ ద refrigerant rejects the heat will be absorbed by the కూలింగ్ వాటర్. అండ్ అఫ్ కోర్స్ ఆ కూలింగ్ వాటర్ ఏం రేజ్ అవుతుంది అంటే దాని యొక్క సెన్సిబుల్ హీట్ ని రేజ్ చేసుకుంటుంది. T2 మైనస్ T1, ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనిషియల్ టెంపరేచర్, రేజ్ అయిన టెంపరేచర్ మైనస్ అది ఇన్లెట్ ఎంత టెంపరేచర్ తో వస్తుంది, అది ఇన్లెట్ టెంపరేచర్. T2 అనేది ఫైనల్ టెంపరేచర్. TF మైనస్ T అవి కూడా అలాగే రాసుకోవచ్చు. ఇక్కడ CP ఆఫ్ వాటర్ దట్ ఈస్ ఫిక్స్డ్ 4.2 kJ/kg. దెన్ ఫర్ ఏ గివెన్ హీట్ రిజెక్షన్, of course in kilowatt, for a given temperature range, for a given temperature change ఎంత మాస్ ఆఫ్ కూలింగ్ వాటర్ ని సప్లై చేయాలనేది మనం లాస్ట్ వీడియోలో చూసాం. ఫర్ 10 degrees సెంటిగ్రేడ్ అనుకో 5 kg/min ఆఫ్ కూలింగ్ వాటర్ సప్లై చేయాలి. అఫ్ కోర్స్ ఫర్ 3.5 kW 1 TR హీట్ ని రిజెక్ట్ చేయడానికి ఈ విధంగా ఒక అవుట్పుట్ అయితే చూసామండి ఇన్ ద లాస్ట్ వీడియో, రైట్? ఇన్ దిస్ వీడియో ది కాన్సెప్ట్ is same. Whatever the heat which is rejected by a refrigerant, of course will be absorbed by the cooling medium such as water. కాకపోతే ఇక్కడ రిజెక్ట్ చేసిన దానికి అక్కడ అబ్జర్వ్ చేసిన దానికి మధ్యలో వాట్ ఎగ్జాక్ట్ గా జరుగుతుంది అనే దాని మీద, ఆ మధ్యలో ఒక పార్ట్ ఉందండి. ఈ రిజెక్షన్ కి ఈ అబ్జర్ప్షన్ మధ్యలో ఏ పార్ట్ ఉందనేది దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో. ఇప్పుడు కండెన్సర్ ని ఏదో ఒక వాటర్ కూల్డ్ కండెన్సర్ అవ్వచ్చు, ఎయిర్ కూల్డ్ కండెన్సర్ అవ్వచ్చు, ఆర్ మేబీ ద అనదర్ టైప్ ఆఫ్ వాటర్ కూల్డ్ కండెన్సర్, ఎవాపరేటివ్ కండెన్సర్ ఏదైనా అవ్వచ్చు అండి. దాన్ని మనం ఎలా తీసుకుందామంటే ఒక స్మాల్ డయాగ్రామ్ ద్వారా చూద్దాం. ఇక్కడ మనం ఇన్ కేస్ ఆఫ్ వాటర్ కూల్డ్ కండెన్సర్లో ఏం జరిగిద్దంటే విత్ ఇన్ ద ట్యూబ్స్ అండ్ షెల్, ట్యూబ్ అండ్ షెల్, డబుల్ ట్యూబ్, షెల్ అనుకోవాలి, ఏదైనా ఉండండి. షెల్లో మనకి రెఫ్రిజరెంట్ ఫ్లో అవుతుంది. విత్ ఇన్ ద ట్యూబ్స్ మనకి ఏం ఫ్లో అవుతుందండి, ట్యూబ్స్ లోపల మనకి కూలింగ్ మీడియం సచ్ యాజ్ వాటర్ అనేది ఫ్లో అవుతుందండి, రైట్? ఇది మనం చూస్తున్న ట్యూబ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యూబ్స్లో వాటర్ ఫ్లో అవుతుంది అనుకోండి. ట్యూబ్ హ్యావింగ్ సమ్ క్రాస్ సెక్షన్, సర్క్యులర్ క్రాస్ సెక్షన్ అండ్ కొంత థిక్నెస్ ఉంటుంది కదా ట్యూబ్కి, ఆ థిక్నెస్ని మనం చూపిస్తున్నాం ఇక్కడ. ట్యూబ్ మే బి మేడప్ ఆఫ్ కాపర్ ఆర్ అల్యూమినియం, ఏది బెటర్ అనేది. అఫ్ కోర్స్ ఇప్పుడు అంతా మనం యూజ్ చేసిన రెఫ్రిజరేషన్ సిస్టంలో అంతా 100% కాపర్ అంటున్నారు కాబట్టి టేక్ ఒక కాపర్ మెటీరియల్, కాపర్ కొంత థిక్నెస్ ఉంది. ఈ కాపర్ ట్యూబ్ ఒకటి ఉంది అనుకుందాం. ఈ కాపర్ ట్యూబ్ బయట ఏంటంటే రెఫ్రిజరెంట్ ఫ్లో అవుతుంది షెల్ లోపల. సో ఇది రెఫ్రిజరెంట్ అనేది ఎలా ఫ్లో అవుతుంది అనుకుందాం, జస్ట్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఈ రెఫ్రిజరెంట్ అనేది కొంచెం వెడల్పు వేద్దాం, వేపర్ రెఫ్రిజరెంట్ రావడానికి కొంత ప్లేస్ ఇద్దాం. ఎనీవే, రైట్? ఇలాగ రెఫ్రిజరెంట్ ఫ్లో అవుతుంది. జస్ట్ ఇమేజిన్ వాట్ వీఆర్ గోయింగ్ టు అబ్జర్వ్. సో ఇక్కడ ఏంటంటే ఇది ట్యూబ్ అండి, ఏదైతే ఇక్కడ చూపిస్తున్నానో ఇది ట్యూబు. ఈ పోర్షన్ నుంచి ఈ పోర్షన్ ట్యూబు, అండ్ ఆ ట్యూబ్ బయట ఉండే షెల్. సే
ఈ ట్యూబ్ లోపల కూలింగ్ వాటర్ మనం ఈ డైరెక్షన్ ఎలా పంపిస్తున్నామండి, విత్ ఇన్ ద ట్యూబ్స్. అఫ్ కోర్స్ మనం ఈ కాపర్ ట్యూబ్ లోపల మనం కూలింగ్ వాటర్ పంపిస్తున్నాం ఈ డైరెక్షన్లో. దిస్ ఈస్ ద కూలింగ్ వాటర్ ఇన్లెట్. కూలింగ్ వాటర్ ఇన్లెట్ అఫ్ కోర్స్ ఇన్ అవుతుంది ఈ డైరెక్షన్లో, అండ్ ఈ డైరెక్షన్లో అవుట్ అవుతుంది అనుకుంటే. ఇంకా ట్యూబ్స్ అనేవి ఆ కాయిల్స్ అనేవి లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది. జస్ట్ మనం ఒక స్మాల్ దీని యొక్క కెపాసిటీని స్టడీ చేయడానికి ఒక స్మాల్ పోర్షన్ ఆఫ్ ట్యూబ్ తీసుకొని రెఫ్రిజరెంట్ తీసుకొని అది ఎలా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఫోకస్ చేద్దాం. ఆ మిడిల్ పార్ట్ అనుకున్నాం కదా, ఆ పార్ట్ ఏంటనేది. ఇది కూలింగ్ వాటర్ ఇలా ఫ్లో అవుతూ ఏంటంటే ఈ డైరెక్షన్లో ఇలాగా అవుట్ అవుతుంది అనుకోండి. కూలింగ్ వాటర్ అవుట్, కూలింగ్ వాటర్ ఇన్, అఫ్కోర్స్ కూలింగ్ వాటర్ అవుట్. అఫ్కోర్స్ మనకు తెలిసిందే ఇక్కడ ఉండే టెంపరేచర్ T1తో పోలిస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉండే టెంపరేచర్ T2 అనేది నో డౌట్ T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1. క్లియర్? ఇన్ కేస్ ఆఫ్ ఇదే దేనికంటే ఇది కూలింగ్ వాటర్, రైట్? ఇక్కడ రెఫ్రిజరెంట్ ఇన్ అని రాద్దాం. వి నో దట్ మనం ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1. అఫ్ కోర్స్ ఇన్ కేస్ ఆఫ్ కూలింగ్ వాటర్ ఫైనల్ టెంపరేచర్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కూలింగ్ వాటర్ పని ఏంటంటే ఇట్ విల్ అబ్జర్వ్ ది హీట్ ఫ్రమ్ ద రెఫ్రిజరెంట్. అట్ ది సేమ్ టైం ఈ డైరెక్షన్లో రెఫ్రిజరెంట్ ఇన్ అవుతుంది అనుకుందాం. ఈ డైరెక్షన్లో ఏదైతే ఎల్లోతో డ్రా చేస్తున్నానో ఈ ఎల్లో కలర్ అంతా మనకి రెఫ్రిజరెంట్, అది ఈ డైరెక్షన్ ఇలాగా ఇన్ అవుతుంది షెల్లలోకి. ఇది షెల్ డబుల్ ట్యూబ్ టైప్, ఆ షెల్ అనుకోవాలి, ఆ షెల్ ట్యూబ్ డజంట్ మ్యాటర్. జస్ట్ ఫోకస్ ఆన్ కెపాసిటీని స్టడీ చేయడానికి మనం కూలింగ్ వాటర్ని ఈ డైరెక్షన్లో పంపిస్తున్నాం, రెఫ్రిజరెంట్ని అఫ్ కోర్స్ రెఫ్రిజరెంట్ ఈ డైరెక్షన్లో పంపిస్తున్నా, రెఫ్రిజరెంట్ ఇన్, అండ్ ఇలా వచ్చి రెఫ్రిజరెంట్ ఇలా అవుట్ అవుతుందండి. ఇదంతా రెఫ్రిజరెంట్ ఇది, అండ్ ఈ ట్యూబ్ చుట్టుపక్కల ఇలా ఫ్లో అవుతుంది రెఫ్రిజరెంట్. ఇది ట్యూబ్ అనుకోండి, ఇది షెల్ అనుకోండి. ఈ ట్యూబ్ లోపల బ్లాక్ కలర్ ట్యూబ్ లోపల వాటర్ ఫ్లో అవుతుంది, ఇది బ్లాక్ కలర్ ట్యూబ్ లోపల వాటర్ ఫ్లో అవుతుంది. ఈ షెల్ అవుట్ ఉంది కదా ఇలాగా సర్క్యులర్ క్రాస్ సెక్షన్లో, ఆ బయట పోర్షన్లో మనకి రెఫ్రిజరెంట్ ఫ్లో అవుతుంది. అందుకనే ఈ ట్యూబ్కి సరౌండింగ్ చేసి షెల్ ఉంది కదా, ఆ షెల్ లోపల మనకి రెఫ్రిజరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ రెఫ్రిజరెంట్ ఇన్ అవుతుంది, ఇలా రెఫ్రిజరెంట్ అవుట్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రెఫ్రిజరెంట్ అవుట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే అండర్ ఐడియల్ కండిషన్స్, అండర్ ద ఎఫిషియన్సీ ఆఫ్ 100% ఎఫిషియన్సీ కండెన్సర్కి ఉంది అనుకుంటే, ఎస్ ఉంది అనుకుంటే, ఈ ఎంతైతే ఈ రెఫ్రిజరెంట్ హీట్ అనేది రిజెక్ట్ చేస్తుందో, ఈ ఎంతైతే హీట్ అనేది దేనికి రిజెక్ట్ చేస్తుందండి, హీట్ ట్రాన్స్ఫర్ అనేది రెఫ్రిజరెంట్ నుంచి కూలింగ్ వాటర్కి ఉంటుంది కదా, ఈ డైరెక్షన్లో మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అఫ్కోర్స్ హీట్ రిజెక్షన్ ఉంటుంది దేనికి, ఈ రెఫ్రిజరెంట్ అనేది ఈ డైరెక్షన్లో హీట్ని రిజెక్ట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ కూలింగ్ వాటర్ అనేది ఇలా వస్తుంది, కూలింగ్ వాటర్ అనేది ఏం చేస్తుంది అంటే హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇంతే కదా. ఈ ఐడియల్ కండిషన్స్లో ఈ రిజెక్ట్ చేసిన హీటు వాటర్ అబ్జర్వ్ చేసుకుని హీట్ సేమ్ అనుకోవచ్చు. అయితే ఇక్కడ మెకానిజం ఎట్లా ఉంది అని అంటే, ఇప్పుడు ఈ రెఫ్రిజరెంట్ అనేది డైరెక్ట్గా వాటర్ డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోవడం అంటే కాదు, ఖచ్చితంగా మధ్యలో కొంత థిక్నెస్ అనేది ఉందండి, మధ్యలో కొంత థిక్నెస్ అనేది ఉంది. జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాట్ ఎవర్ ద హీట్ రిజెక్టెడ్ బై ది రెఫ్రిజరెంట్ ఈజ్ ఫస్ట్ కలెక్టెడ్ బై ద వాల్స్ ఆఫ్ ద కాపర్ ట్యూబ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాపర్ ట్యూబ్ అనుకుందాం, ఇంతవరకు నోట్ చేయలేదు కదా ఇది ఏంటది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద కాపర్ ట్యూబ్ మేడప్ ఆఫ్ కాపర్ మెటీరియల్. ట్యూబ్ ఆఫ్ కోర్స్ కాపర్ మెటీరియల్ అనుకుందాం. ఈ రెఫ్రిజరెంట్ రిజెక్ట్ చేసిన హీట్ ఫస్ట్ డైరెక్ట్గా ఈ వాటర్ కలెక్ట్ చేయకుండా మధ్యలో ట్యూబ్ అయితే ఉంది కదండి. ట్యూబ్ ఫంక్షన్ ఏంటంటే, ట్యూబ్ అనేది కాపర్ థర్మల్ కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ కే వాల్యూ అప్రాక్సిమేట్లీ 401 వాట్ పర్ మీటర్ కెల్విన్ ఉంటుంది. క్లియర్? అయితే ఇది ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ఇది రిజెక్ట్ చేస్తున్న హీటు ఈ కాపర్ ట్యూబ్ వాల్, ఆ కాపర్ ట్యూబ్ మెటీరియల్ అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఇక్కడ కాపర్ ట్యూబ్ అనేది ఒక సాలిడ్ మెటీరియల్ కాబట్టి వాట్ ఎవర్ ద హీట్ రిజెక్టెడ్ బై దిస్ రిఫ్రిజరెంట్ విల్ బి కలెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కండక్షన్ రూపంలో కాపర్ ట్యూబ్ అబ్జర్వ్ చేసుకుంటుందండి. హీట్ రిజెక్షన్ అనేది కాపర్ ట్యూబ్ అనేది కండక్షన్ రూపంలో అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ దీనికి థర్మల్ కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కాపర్ ట్యూబ్ ఇమ్మీడియట్గా ఏం చేస్తుంది అంటే, చుట్టుపక్కల ఫ్లో అవుతున్న ఈ కాపర్ ట్యూబ్ లోపల చుట్టుపక్కల ఫ్లో అవుతున్న వాటర్కి ఆ హీట్ని రిజెక్ట్ చేస్తుంది. ఈ రిజెక్ట్ చేసిన హీట్ కాపర్ ట్యూబ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. యాజ్ ద కాపర్ ట్యూబ్ హ్యావింగ్ ద మోర్ థర్మల్ కండక్టివిటీ ఇట్ విల్ ఇమ్మీడియట్లీ రిజెక్ట్ ద ఎంత హీట్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుందో అంత హీట్ ఈ కాపర్ ట్యూబ్ అనేది చుట్టుపక్కల ఉండే వాటర్కి రిజెక్ట్ చేస్తుంది. వాటర్ ఇమ్మీడియట్గా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. బికాజ్ కొంత కూలింగ్ వాటర్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి, కొంత మాస్ ఫ్లో రేట్తో. అయితే ఇక్కడ కాపర్ ట్యూబ్ అబ్జర్వ్ చేసుకున్నది ఇన్ ఫార్మ్ ఆఫ్ కండక్షన్ అయితే, కూలింగ్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి ఏ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్వాల్వ్స్ ఏ బల్క్ ఫ్లూయిడ్ మోషన్ కెన్ బి కాల్డ్ ఎస్ కన్వెక్షన్. ఇక్కడ కాపర్ ట్యూబ్ కండక్షన్ రూపంలో అబ్జర్వ్ చేసుకుంటే, కూలింగ్ వాటర్ కన్వెక్షన్ రూపంలో అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. ఈ కెపాసిటీని ఎట్లాగా ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అని అంటే, వీ కెన్ సే ఫ్రమ్ దిస్ డయాగ్రామ్ వాట్ ఎవర్ ద హీట్ రిజెక్టెడ్ బై ద రెఫ్రిజరెంట్
will be collected to the conduction of the copper tube, and this is of course will be collected by the cooling water, right? Cooling water, heat absorbed by the cooling water. ఇందాక మనం ఏం చెప్పుకున్నామంటే ఈ రెండింటి కోసం అయితే కొంచెం డిస్కస్ చేసాం కదా. వాట్ ఎవర్ ద హీట్ రిజెక్టెడ్ బై ది రిఫ్రిజరెంట్ విల్ బి అబ్జర్వ్డ్ బై ద కూలింగ్ వాటర్. అయితే ఇందులో హీట్ ట్రాన్స్ఫర్ ఎలా ఉంది అంటే refrigerant to the copper tube, of course copper tube to the cooling water. ఇక్కడ కాపర్ ట్యూబ్ అనేది ఒక సాలిడ్ మెటీరియల్ which does not move, అండ్ ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అనేది హైయర్ ఎనర్జెటిక్ పార్టికల్ నుంచి లోయర్ ఎనర్జెటిక్ పార్టికల్కి అవుతుంది. కాబట్టి విత్ ఇన్ ద కాపర్ ట్యూబ్ ది మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇస్ ద కండక్షన్ హీట్ ట్రాన్స్ఫర్. అండ్ ఈ పోర్షన్ కాపర్ ట్యూబ్ ఇన్నర్ నుంచి వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అబ్జర్వ్ చేసుకుని హీట్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే ది మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ విత్ ఇన్ ద వాటర్ ఇస్ ద కన్వెక్షన్ హీట్ ట్రాన్స్ఫర్, కండక్షన్ అండ్ కన్వెక్షన్. అయితే ఇందులో మనం టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ కండక్షన్ ఈక్వల్స్ టు ద కూలింగ్ వాటర్ అనుకోవడం కంటే ఇక్కడ రెండు హీట్ ట్రాన్స్ఫర్ సైమల్టేనియస్గా జరుగుతాయండి. అవి ఏంటంటే కండక్షన్ కన్వెక్షన్ అనేది సిన్స్ వాటర్ ట్యూబ్ అనేది పోర్షన్లో ఉంటుంది, వాటర్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతుంది కాబట్టి దెర్ ఈజ్ ఏ సైమల్టేనియస్ హీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కండక్షన్ అండ్ కన్వెక్షన్. కండక్షన్ కన్వెక్షన్ అనేవి రెండు సైమల్టేనియస్గా హీట్ ట్రాన్స్ఫర్ అవుతాయి. జస్ట్ ఇమేజిన్ మనకు కొన్ని ఫార్ములాస్ తెలుసు. అదేంటంటే మనకు కొన్ని ఫార్ములాస్ తెలుసు. అఫ్ కోర్స్ కండక్షన్ హీట్ ట్రాన్స్ఫర్ ఎట్లా చెప్పుకుంటామంటే -KA dt by dx టెంపరేచర్ గ్రేడియంట్గా చెప్పుకుంటాం. అఫ్ కోర్స్ ఇన్ వాటేజ్ ఉంటుంది కదా, వాట్స్లో ఉంటుంది. -KA dt by సిమిలర్లీ ఓన్లీ ది ఎఫెక్ట్ ఓన్లీ మనం చూస్తున్న హీట్ ట్రాన్స్ఫర్లో ఓన్లీ కండక్షన్ అయితే దిస్ ఈజ్ ద ఫార్ములా. లేదు మనం చూస్తున్న హీట్ ట్రాన్స్ఫర్లో ఓన్లీ ద కన్వెక్షన్ అయితే HA సర్ఫేస్ టెంపరేచర్ మైనస్ సరౌండింగ్ ఎయిర్ టెంపరేచర్ ఆర్ వాటర్ టెంపరేచర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సర్ఫేస్ ప్లేట్ టెంపరేచర్ హాట్ సర్ఫేస్ టెంపరేచర్ మైనస్ కోల్డ్ సర్ఫేస్ టెంపరేచర్ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి అఫ్కోర్స్ ఇది కూడా వాటర్. లేదు మనం చూస్తున్న హీట్ ట్రాన్స్ఫర్లో ఓన్లీ రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటే వీ కెన్ టేక్ అఫ్కోర్స్ ఎప్సిలాన్ సిగ్మా బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ A T⁴ ఇలా ఒక ఫార్ములాస్ కొన్ని తీసుకోవచ్చు. కానీ ఈ గివెన్ కండిషన్లో వీ కెన్ సే దెర్ ఈజ్ ఎ సైమల్టేనియస్ హీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కండక్షన్ అండ్ కన్వెక్షన్. చూడడానికి ఇది కండక్షన్ ఈక్వల్స్ టు కన్వెక్షన్లో ఉన్నా సరే అక్కడ వాటర్ బల్క్గా ఫ్లూయిడ్ మోషన్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ది మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్వాల్వ్స్ ఈ పై రెండు చెప్పుకునేవి సైమల్టేనియస్గా జరుగుతాయి ఇన్ కేస్ ఆఫ్ ద కండెన్సర్ విచ్ ఈజ్ ఆఫ్ ఆబ్వియస్లీ హీట్ ఎక్స్చేంజర్. ఈ హీట్ ఎక్స్చేంజర్లో హీట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది బిట్వీన్ టూ ఫ్లూయిడ్స్, దట్ ఈస్ ద రెఫ్రిజరెంట్ అండ్ ద వాటర్. ఆ హీట్ ఎక్స్చేంజ్ ఏ మెథడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అంటే వీ కెన్ సే it involves the two types of heat transfer, that is the conduction and the convection, which happens simultaneously. Clear? Now ఇప్పుడు ఎలా రాయొచ్చు అని అంటే ఈ పాయింట్ తీసుకొని we can rewrite it as there is a simultaneous heat transfer of both conduction and convection involves. మనం చూస్తున్న ఈ పర్టికులర్ కండెన్సర్ డయాగ్రామ్కి అఫ్ కోర్స్ ఈ కెపాసిటీని స్టడీ చేసే ప్రాసెస్లో ఇందులో మాత్రం ఒక్కొక్కటి నాట్ ఓన్లీ ద ఎఫెక్ట్ ఆఫ్ కండక్షన్ ఆర్ నాట్ ఓన్లీ ద ఎఫెక్ట్ ఆఫ్ కన్వెక్షన్, ఇట్ ఇన్వాల్వ్స్ ద సైమల్టేనియస్ హీట్ ట్రాన్స్ఫర్. అలాంటప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇలా ఈ ఫార్ములాస్ కాకుండా KA ఇలా ఫార్ములాస్ కాకుండా వీ కెన్ టేక్ ద ఫార్ములా దట్ ఈస్ వాట్ ఎవర్ ద హీట్ రిజెక్టెడ్ బై ద రెఫ్రిజరెంట్, అఫ్ కోర్స్ రేట్ టర్మ్స్లో చూద్దాం, కిలోజౌల్ పర్ సెకండ్ ఆర్ కిలోవాట్ విల్ బి ఈక్వల్స్ టు ద UA dt, of course T2 minus T1. T2 is the final temperature of cooling medium, of course water. T1 is the initial temperature of cooling medium. ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం కదా T1 T2 ఏంటంటే ఇక్కడ T1 T2 క్లియర్గా నోట్ చేసాం, వాట్ ఎవర్ ఇట్ మే బి, రైట్. అయితే ఈ ఫార్ములాని అయితే మనం తీసుకుంటాం. ఇక్కడ U దేన్ని చెప్తుంది అంటే ఇందాక ఒక 3 ఫార్ములాస్ ఏవో రాశారండి. ఓన్లీ ద కండక్షన్ అన్నారు, ఓన్లీ ద కన్వెక్షన్ అన్నారు, ఓన్లీ ద రేడియేషన్ అన్నారు. బట్ ఇందులో ఎప్పుడైతే 2 మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఉన్నాయో ఇందులో ఫార్ములాస్ ఏం తీసుకుంటామంటే UA dt. ఇందులో U
దేని చెప్తుందంటే ఇట్ ఈస్ ద ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఫిషియంట్. యూ దేని చెప్తుందంటే ది ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఫిషియంట్ విచ్ ఈస్ హ్యావింగ్ ద బోత్ ఎఫెక్ట్ ఆఫ్ కండక్షన్ అండ్ కన్వెక్షన్. కండక్షన్కి కన్వెక్షన్ యొక్క రెండు ఎఫెక్ట్స్ని తీసుకుంటాం. కే తీసుకుంటే కండక్షన్ ఎఫెక్ట్ అనుకుంటాం. ఓన్లీ హెచ్ తీసుకున్నాం అనుకోండి, ఇందాక చెప్పుకున్నాం కదా, దట్ ఈస్ ద కన్వెక్టివ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఫిషియంట్. హెచ్ అంటే వీ కెన్ సే ద కన్వెక్టివ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఫిషియంట్. అలా కాకుండా కంబైన్డ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఫిషియంట్ ఆర్ ద ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఫిషియంట్ తీసుకోవడానికి మనం యూతో డిఫైన్ చేస్తామండి. దిస్ ఈజ్ వాట్ ద ఫార్ములా ఫర్ ద కెపాసిటీ ఆఫ్ కండెన్సర్. కండెన్సర్ యొక్క కెపాసిటీని ఎట్లా చెప్పుకుంటాము అని అంటే UA/dt. అండ్ మనకు తెలుసు ఈ హీట్ రిజెక్షన్ ఇది, అండ్ అఫ్ కోర్స్ విల్ బి ఈక్వల్స్ టు ద MCP/dt. దిస్ ఈజ్ వాట్ వీ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్, దట్ ఈస్ ద హౌ టు ఫైండ్ ద మాస్ ఫ్లో రేట్ ఆఫ్ కూలింగ్ మీడియం. ఇందులో kJ/s ఆర్ కిలోవాట్ ఎలాగైనా తీసుకోవచ్చండి దీన్ని ఫార్ములాస్ వచ్చి. క్లియర్. ఇందులో 1 by 1 నోట్ చేస్తే U అంటే ఏంటంటే U అంటే కంబైన్డ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఫిషియంట్. దీన్నే ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఫిషియంట్ అనుకోవచ్చు అండి. దీన్నే ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఫిషియంట్. దిస్ ఇస్ వాట్ ద కెపాసిటీ ఆఫ్ కండెన్సర్. కెపాసిటీ ఆఫ్ కండెన్సర్ ఇది దీనికి ఫార్ములా మనకి, రైట్. ఇందులో వేర్ ఇంపార్టెంట్ టర్మ్స్ అండి, వేర్ U డిఫైన్స్ ద కంబైన్డ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఫిషియంట్ లేదా ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఫిషియంట్ ఎలాగైనా అనుకోవచ్చు. ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఫిషియంట్ కంబైన్ దేనికి కంబైన్ చేస్తుందంటే కండక్షన్ అండ్ కన్వెక్షన్ కోఫిషియంట్, రైట్. దీనికి యూనిట్స్ ఏంటంటే వాట్/మీటర్²Kelvin. యూనిట్స్ ఆర్ వాట్/మీటర్²Kelvin. అట్ ది సేమ్ టైం ఏ అంటే హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా. ఇందులో చూస్తే హీట్ ట్రాన్స్ఫర్ ఎంత అవుతుందో, ఇక్కడ హీట్ని ఎక్స్చేంజ్ చేసుకుంటుంది కదా రెఫ్రిజరెంట్, వాటర్ అనేది హీట్ని ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. ఆ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఎంత ఏరియాను మనం ప్రొవైడ్ చేసామో దట్ ఈస్ ద హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా. వేర్ ఏ డిఫైన్స్ ద సర్ఫేస్ ఏరియా ప్రొవైడెడ్ ఫర్ హీట్ ట్రాన్స్ఫర్ ఆర్ హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా అలా కూడా చెప్పుకోవచ్చు అండి. అఫ్కోర్స్ ఏ అంటే సర్ఫేస్ ఏరియా రాద్దాం, సర్ఫేస్ ఏరియా ప్రొవైడెడ్ ఫర్ హీట్ ట్రాన్స్ఫర్, దానికి ఎంత సర్ఫేస్ ఉందో డజంట్ మ్యాటర్. అక్కడ రెండు ఫ్లూయిడ్స్ హీట్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మనం ఎంత ఏరియా ప్రొవైడ్ చేసాము, ఎంత ఏరియా ఇన్వాల్వ్ అయిందో దట్ ఈస్ డిఫైన్స్ ద ఏ. ఈ రెండు. అఫ్ కోర్స్ T2 అంటే ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ కూలింగ్ మీడియం, T1 అంటే ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ కూలింగ్ మీడియం, యూనిట్స్ ఆర్ kJ/s. ఈ విధంగా ఆ పర్టికులర్ కండెన్సర్ యొక్క కెపాసిటీని మనం ఈ ఫార్ములాతో డిఫైన్ చేస్తామండి. అయితే నౌ ది క్వశ్చన్ ఈస్ దట్ మనకి కండెన్సర్ టైప్స్ చూస్తే జనరల్గా ఒక 3 రకాలు అయితే కనిపిస్తాయండి. ఇట్ మే బి ద స్టీమ్ కండెన్సర్స్ అవ్వచ్చు, లేదా రెఫ్రిజరెంట్ హ్యాండ్లింగ్ కండెన్సర్స్ అవ్వచ్చు. ఇట్ మే బి దేనికి చూసినా సరే ఒక 3 రకాలు కనిపిస్తాయి. ఇది స్పెసిఫిక్గా వేరే వీడియోస్ చేయొచ్చండి. బట్ ఇక్కడ ఒక స్మాల్ అబ్జర్వేషన్ ఫ్రమ్ దిస్ కెపాసిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, దాన్ని ఏం చెప్పుకోవచ్చు అంటే ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ అనుకున్నాం కదా, కూలింగ్ మీడియం ఎయిర్ అయింది అనుకోండి, దాన్ని మనం ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ అనుకుంటాం. కూలింగ్ మీడియం వాటర్ యూస్ చేసామనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ ద వాటర్ కూల్డ్ కండెన్సర్స్ అనుకుంటాం. దెన్ ది కూలింగ్ మీడియం అనేది వాటర్ కూల్డ్ కండెన్సరే, బట్ అక్కడ వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది ఎవాపరేషన్ ఎట్లాగైతే ఇన్వాల్వ్ అయితే దాన్ని మనం ఎవాపరేటివ్ కండెన్సర్స్ అనుకోవచ్చు. సో ఫ్రమ్ ద కెపాసిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఏంటి అబ్జర్వ్ చేస్తున్నామంటే, ఒక స్మాల్ అబ్జర్వేషన్ ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఫిషియంట్ అనేది ఎయిర్కి తక్కువ ఉంటుంది, వాటర్కి ఎయిర్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది. ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఫిషియంట్ వాల్యూ ఈజ్ వెరీ లార్జర్ ఫర్ ఫేజ్ చేంజ్ ప్రాసెస్ సచ్ యాజ్ ఎవాపరేషన్. ఇందులో ఇన్వాల్వ్ అయిన ఎవాపరేషన్ ప్రిన్సిపల్లో యూ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. యూ వాల్యూస్ ఎక్కువ ఉంటుంది ఏంటంటే నథింగ్ బట్ యాజ్ ద యూ ఇంక్రీజెస్, యూ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి మనం ఏం చెప్పుకోవచ్చు, అక్కడ ఇన్వాల్వ్ అయిన హీట్ ట్రాన్స్ఫర్ లేదా హీట్ రిజెక్షన్ ఫ్రమ్ ద కండెన్సర్ అనేది, ఫ్రమ్ ద రెఫ్రిజరెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలా చెప్పుకోవచ్చు లేదా? క్లియర్. ఈ టైప్స్ నోట్ చేస్తే దెన్ ద ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఈస్ దట్ as we know that overall heat transfer coefficient of air is less, of course, compared to the overall heat transfer coefficient of cooling water, of course, which is also less compared to the overall heat transfer of evaporation. ఎందుకు ఇక్కడ స్పెసిఫిక్ గా తీసుకున్నామంటే, ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ ఫేజ్ చేంజ్ ప్రాసెస్ కి ఎక్కువ అనుకోవచ్చండి. ఎవాపరేషన్ లో ఫేజ్ చేంజ్ ఏమవుతుంది అంటే లిక్విడ్ స్టేట్ నుంచి వేపర్ కన్వర్ట్ అవుతుంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ఎవాపరేటివ్ కూలింగ్, రైట్, ఎవాపరేషన్. ఇలా మనం నోట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఇందులో థర్డ్ ఈ ఎవాపరేషన్ ఎందుకు రాసామంటే, దిస్ ఈజ్ ద ఫేజ్ చేంజ్ ప్రాసెస్. ఎక్కడ ఫేజ్ చేంజ్ అని మనకు కనిపించిన
ఎక్కడ ఫేస్ చేంజ్ అని కనిపించినా మనకి అక్కడ లార్జర్ అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ జరిగిద్ది. ఎందుకు అని అంటే అందులో ఈ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ వాల్యూస్ యూ వాల్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఎంత వాల్యూస్ అనేది ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. యూ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ ఇన్వాల్వ్స్ ఏ లార్జర్ అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్షన్స్ ఆర్ హీట్ ట్రాన్స్ఫర్స్. అఫ్కోర్స్ ఫ్రమ్ ద రెఫ్రిజరెంట్ అవ్వచ్చు లేదా స్టీమ్ నుంచి అవ్వచ్చు. దిస్ ఈజ్ వన్ అబ్జర్వేషన్. ఒక కామన్ అబ్జర్వేషన్ ఏంటంటే ఇది ఇలా పక్కన పెట్టినా సరే కామన్ అబ్జర్వేషన్ ఏంటంటే ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ అనేది ఎయిర్ బాగా తక్కువ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ లార్జర్ ఫర్ ఫేస్ చేంజ్ ప్రాసెస్ సచ్ as ఎవాపరేషన్. ఎందుకు స్పెసిఫిక్గా ఎవాపరేషన్ అని చెప్పుకున్నామంటే ఈ ఎవాపరేటివ్ కండెన్సర్లో జరిగేదే మనకి ఎవాపరేటివ్ కూలింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక అబ్జర్వేషన్ అయితే తీసుకొచ్చాం. అండ్ ది లాటర్ క్లాసెస్లో ఈ యొక్క అవుట్పుట్ అనేది మనకు కొంచెం యూజ్ అవుతుంది. రైట్ నౌ మనం ఒక రకంగా ఒక స్మాల్ అబ్జర్వేషన్ ఏం చూసామంటే హీట్ రిజెక్షన్ ఫ్రమ్ ద రెఫ్రిజరెంట్ ఆర్ ద కెపాసిటీ ఆఫ్ కండెన్సర్. అంటే కెపాసిటీ ఆఫ్ కండెన్సర్ దేని చెప్తుంది అంటే ఇట్ డిటర్మైన్స్ ద హీట్ రిజెక్షన్. సో ఆ పాయింట్ కూడా నోట్ చేద్దాం. రైట్ ఎనీవే we can say the capacity of a condenser defines the capacity or the cooling capacity of a condenser defines its heat rejection. ఎందుకు ఏ డిఫైన్ చేస్తుంది అంటే అందులో ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్షన్ అవుతుందో దాన్ని డిఫైన్ చేస్తుంది. ది కెపాసిటీ ఆఫ్ ఏ కండెన్సర్ డిఫైన్స్ ఇట్స్ అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఆర్ అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్షన్. కండెన్సర్లో హీట్ రిజెక్షన్ జరుగుతుంది కాబట్టి డైరెక్ట్గా రాసుకోవచ్చు అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్షన్. ఎంత మేరకు ఎంత ఎక్స్టెంట్ వరకు అందులో మనం హీట్ని రిజెక్ట్ చేయగలమో దట్ ఈజ్ నథింగ్ బట్ ద కెపాసిటీ ఆఫ్ దట్ కండెన్సర్. కండెన్సర్. దీనికి ఒక ఫార్ములా అయితే ఇంతవరకు ఒక డిరైవ్ చేసుకొని ఉంచుకున్నాం. అఫ్ కోర్స్ కామన్గా చూసాం. దట్ ఈజ్ హీట్ రిజెక్షన్ ఫ్రమ్ ద కండెన్సర్ ఆఫ్ ద కెపాసిటీ ఆఫ్ కండెన్సర్ విల్ బి ఈక్వల్స్ టు ద UA ఆర్ ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనిషియల్ టెంపరేచర్. UA DT అని కూడా కనిపిస్తుంది అండి. DT అంటే టెంపరేచర్ చేంజ్ కదా, ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఆల్రెడీ నోట్ చేసాం లాస్ట్ స్లైడ్లో. రైట్ కిలోజౌల్ పర్ సెకండ్ ఆర్ కిలోవాట్. అయితే ఒక స్మాల్ అబ్జర్వేషన్ ఏంటంటే యాజ్ యూ ఇంక్రీజెస్, ఇందాక చూసాం కదా ఎయిర్కి ఎలా ఉంటుంది, ఫేస్ చేంజ్కి ఎలా ఉంటుంది, వాటర్కి మధ్యలో ఉంటుంది కదా. యాజ్ ఈ ఫామ్ని ఎలా చూసి చెప్పొచ్చు ఏంటంటే ఫస్ట్ నోట్ పాయింట్ ఏంటంటే కొన్ని నోట్ పాయింట్స్ చూస్తే మనం ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే కెపాసిటీ ఆఫ్ కండెన్సర్ ఎక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ ది కండెన్సర్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది వెన్ ది వాల్యూ ఆఫ్ యూ ఈజ్ లార్జ్. లేదా ఈ కండెన్సర్ యొక్క కెపాసిటీ లేదా హీట్ రిజెక్షన్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే 3 ఫ్యాక్టర్స్. దట్ ఈస్ ద ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్, సర్ఫేస్ ఏరియా ఇన్ కాంటాక్ట్ ఫర్ హీట్ ట్రాన్స్ఫర్ అండ్ అఫ్ కోర్స్ ద టెంపరేచర్ చేంజ్. వీ కెన్ సే కెపాసిటీ ఆఫ్ కండెన్సర్ అంటే హీట్ రిజెక్షన్. కెపాసిటీ అంటే హీట్ రిజెక్షన్ ఆర్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్షన్ ఆర్ ద కెపాసిటీ ఆఫ్ కండెన్సర్ depends on ఏం చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ ది దట్ ఈస్ ద ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఆర్ ద కంబైన్డ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఏదైనా అనుకోవచ్చు. యూ అనుకున్నా కదా ఎంతసేపు యూ. ఇంకా దేని మీద ఆధారపడి ఉంటుందండి ఈ ఫార్ములా చూస్తూ. సెకండ్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా, సర్ఫేస్ ఏరియా ఇన్ కాంటాక్ట్. జస్ట్ ఆ ఫార్ములాను చూసి రాస్తున్నాను. ఈ క్యూఆర్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే యూ మీద, ఏ మీద, డిటి మీద. క్లియర్. సర్ఫేస్ ఏరియా ఇన్ కాంటాక్ట్ ఆర్ ఇన్ హీట్ ట్రాన్స్ఫర్ కాంటాక్ట్ ఫర్ హీట్ ట్రాన్స్ఫర్ ఏ. అండ్ అఫ్ కోర్స్ మూడోది ఏం చెప్పుకోవచ్చు అంటే టెంపరేచర్ చేంజ్ ఆఫ్ కూలింగ్ మీడియం, డిటి ఆఫ్ కూలింగ్ మీడియం ఆర్ ద టెంపరేచర్స్ అని కూడా రాసుకోవచ్చు అండి. కూలింగ్ మీడియం సచ్ యాజ్ వాటర్ డిటి T2 - T1. ఇంకా దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఈ ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్లోనే మనం తెలుసుకునే ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ చెప్పుకున్నాం కదా ఏంటంటే అది మెటీరియల్ అండి. ఇక్కడ కాపర్ యూజ్ చేయొచ్చు, అల్యూమినియం యూజ్ చేయొచ్చు. మనం నార్మల్గా అబ్జర్వ్ చేస్తే ఇదివరకు యూజ్ చేసిన కండెన్సర్స్ సచ్ as స్ప్లిట్ ఏసీస్లో ఉండే కండెన్సర్స్లో మనం అల్యూమినియం కండెన్సర్స్ ఉండేవాడి. బట్ నౌ ఇట్ విల్ బి ద 100% కాపర్. మొత్తం అంతాను కాపర్ అయిపోయింది కదా. లాస్ట్ ఇంతకుముందు ఉండే డిజైన్ ఎలా ఉంటుంది అంటే ట్యూబ్స్ అనేవి కాపర్తో మేడ్ అవుతాయి.
ఏవైతే ట్యూబ్స్ ఆనుకుని ఉన్న ఫిన్స్ ఉంటాయి కదా, ఆ ఫిన్స్ అనేవి అల్యూమినియం ఫిన్స్ ఉంటాయి. బట్ నౌ ద 100% కాపర్ అనే ఒక స్టేట్మెంట్ అయితే ఉంది, మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. 100% కాపర్తోనే మొత్తం తయారవుతుంది కాబట్టి ఫిన్స్ ట్యూబ్స్ అన్ని కాపరే. ఇక్కడ ఈ కెపాసిటీ ఆఫ్ కండెన్సర్ లేదా హీట్ రిజెక్షన్ ఫ్రమ్ ద కండెన్సర్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఏంటంటే దట్ ఈస్ ద మెటీరియల్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఆ ట్యూబ్స్ లేదా షెల్ దేంతో తయారై ఉంటుందో దాని మీద అయితే ఆధారపడి ఉంటుందండి. రైట్, ద మెటీరియల్ ఆఫ్ కన్స్ట్రక్షన్. రైట్, మెటీరియల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అఫ్ కోర్స్ ఆఫ్ షెల్ అండ్ ట్యూబ్స్ కన్స్ట్రక్షన్. ఇలా మనకి ఈ కొన్ని ఫోర్ నోట్ పాయింట్స్, ఐ మీన్ కెపాసిటీ ఆఫ్ కండెన్సర్ దేని మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ నోట్ పాయింట్లో ఒక 4 సబ్ పాయింట్స్ అయినా మనం చూడొచ్చు. ఓవరాల్ యూ, ఏ, డిటి అండ్ అఫ్ కోర్స్ ద మెటీరియల్ ఆఫ్ కన్స్ట్రక్షన్, వీటి మీద ఆధారపడి ఉంటుంది. నౌ ఒక ఇంపార్టెంట్ సెకండ్ నోట్ పాయింట్ చూస్తే అదేంటంటే కెపాసిటీ ఆఫ్ కండెన్సర్ ఫార్ములా చూస్తే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, అది కూలింగ్ కెపాసిటీ ఫార్ములా చూస్తే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సెకండ్ నోట్ పాయింట్లో, యాజ్ ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా ఇంక్రీజెస్, ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఇంక్రీజెస్, దెన్ ద ఏం చెప్పుకోవచ్చు, దెన్ ద కెపాసిటీ ఆఫ్ కండెన్సర్ ఇంక్రీజెస్. దట్ మీన్స్ హీట్ రిజెక్షన్ ఇంక్రీజెస్. హీట్ రిజెక్షన్ ఇంక్రీజ్ అవుతుందంటే వీ కెన్ సే ద కెపాసిటీ ఆఫ్ కండెన్సర్ ఇంక్రీజెస్. మనకు తెలుసు యూ ఎయిర్కి తక్కువ ఉంటుంది కాబట్టి ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ ఆర్ అడాప్టెడ్ ఫర్ ద లోయర్ కెపాసిటీ. దిస్ ఈస్ ద రీజన్ వై ద ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ ఆర్ సూటబుల్ ఫర్ లోయర్ కెపాసిటీస్. ఈ ఫార్ములాలో ఇంకొక సబ్ పాయింట్ ఏం నోట్ చేసుకోవచ్చు అంటే సెకండ్ దాంట్లో కెపాసిటీ ఆఫ్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్, కెపాసిటీ ఆర్ క్యూఆర్ అని రాద్దామండి, షార్ట్ కట్ ఉంది కదా మనకి. క్యూఆర్ ఆఫ్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్ ఈజ్ లెస్ కంపేర్డ్ టు ద QR of water cooled condenser, of course is less compared to the QR of evaporative condenser. This is what the evaporative condenser, and the larger capacities ఏంటంటే this is what the larger capacities. బట్ ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే ఏదైతే evaporative condensers అనేది లార్జర్ కెపాసిటీకి వాడతామో దానికి ఏమాత్రం తగ్గకుండా వాటర్ కూల్డ్ కండెన్సర్లో ఒక టైప్, ఎస్పెషల్లీ వన్ టైప్, దట్ ఈస్ ద షెల్ అండ్ ట్యూబ్ టైప్స్ అనేవి ఎప్పుడు కంపీట్ చేస్తూ ఉంటుందండి. ఎస్, ఈ ఫార్ములా ప్రకారం యూ పెరిగే కొద్ది కెపాసిటీ పెరుగుద్ది, క్యూఆర్ వాల్యూ పెరుగుద్ది. యూ అనేది దీనికి ఎక్కువ ఉంటుంది కాబట్టి లార్జర్ కెపాసిటీస్ కంపేర్ టు ద వాటర్ అనుకోవచ్చు. కానీ దెర్ ఇస్ నో ఎగ్జాంప్షన్. షెల్ అండ్ ట్యూబ్ కండెన్సర్స్ ఆర్ ద మోస్ట్ పాపులర్ కండెన్సర్ ఇన్ వాటర్ కూల్డ్ కండెన్సర్స్, అండ్ అవి ఎప్పుడు కూడాను ఈ ఎవాపరేటివ్ కండెన్సర్ యొక్క కెపాసిటీతో పోటీ పడుతూ ఉంటాయి, నో డౌట్. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఇందులో కూడా రాద్దామండి. ఇట్ డజంట్ మీన్ దట్ ఎవాపరేటెడ్, నో డౌట్ ఎవాపరేటెడ్ కండెన్సర్స్ లార్జరే, వాటర్ కూలింగ్ కండెన్సర్ దీంతో కంపేర్ చేస్తే తక్కువే. బట్ షెల్ అండ్ ట్యూబ్ కంపేర్ అనేవి ఎప్పుడు దీంతో కంపేర్ చేస్తూ ఉంటాయి. దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు నోట్. షెల్ అండ్ ట్యూబ్, ఇంతకీ షెల్ అండ్ ట్యూబ్ ఏంటనేది టైప్స్ ఆఫ్ కండెన్సర్లో, వాటర్ కూల్డ్ కండెన్సర్లో మనం డిస్కస్ చేయొచ్చు. ఇది వర్కింగ్ ఎట్లా ఉంటుంది, దీని యొక్క డ్రాబ్యాక్స్ ఏంటి, స్పెషల్ అప్లికేషన్స్ ఏమి ఉన్నాయని. షెల్ అండ్ ట్యూబ్ కండెన్సర్స్ often compete with evaporative condensers, important condensers in capacity point of view, compete with condensers, evaporative condensers తో compete చేస్తూ ఉంటాయి. of course in capacity point of view, in capacity or capacity point of view ఏదైనా. బట్ యూ వాల్యూస్ ప్రకారం అయితే ఒక స్టేట్మెంట్ అయితే మనం చెప్పుకోవచ్చు, దిస్ ఈజ్ ఫర్ ష్యూర్, నో డౌట్. రైట్, అయితే మేబీ ఎగ్జామ్స్లో అడగొచ్చు కొన్ని ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్, కొన్ని ఇంపార్టెంట్ వాల్యూస్. యూ వాల్యూస్ ఎయిర్కి ఎట్లా ఉంటాయంటే అదేంటంటే నోట్ పాయింట్ 3 కింద చూద్దామండి. నోట్ పాయింట్ 1, 2, 3 కదా. ఎస్, 3 కింద చూస్తే ఏంటంటే యూ వాల్యూస్ ఫర్ ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ వాల్యూస్ అని రాద్దాం. ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ వాల్యూస్ ఆర్ ద కంబైన్డ్ హీట్ ట్రాన్స్ఫర్ అని కూడా అడుగుతుంటారండి. ఓవరాల్ ఆర్ బ్రాకెట్లో కంబైన్డ్ అని కూడా రాద్దాం. ఎగ్జామ్స్లో వాల్యూస్ మేబీ అడిగితే కంబైన్డ్ అని కూడా అడుగుతూ ఉండొచ్చు. కంబైన్డ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ వాల్యూస్, మేబీ వాల్యూస్ చూసినా సరే ఆ క్యూఆర్ ఎందుకు ఎవాపరేటివ్కి ఎక్కువ ఉంటుంది, ఎయిర్కి ఎందుకు తక్కువ ఉంటుంది అనేది వీ మే కన్క్లూడ్ ఇట్. కోఎఫిషియంట్ వాల్యూస్ ఫర్ అఫ్ కోర్స్ మనకి ఎయిర్ కావాలి కదా. యూ వాల్యూ ఎయిర్కి ఎట్లా ఉంటుందంటే ఎయిర్లో మళ్ళీ 2 అండి. అదేంటంటే మనం ఫ్రీ కన్వెక్షన్ లేదా నేచురల్ కన్వెక్షన్ మనకు తెలిసిందే.
ఫ్యాన్ బ్లోయర్ ఏం యూజ్ చేయం, జస్ట్ ఎయిర్ డ్యూ టు డెన్సిటీ డిఫరెన్స్ ఆర్ డ్యూ టు ద ప్రెజర్ డిఫరెన్స్ వల్ల ఎయిర్ అనేది సరౌండింగ్లో ఉండే కండెన్సర్ చుట్టుపక్కల ఉండే ఎయిర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఎయిర్ నేచురల్ కన్వెక్షన్, ఎయిర్ కూల్డ్ కండెన్సర్. ఆర్ ద ఫోర్స్డ్ కన్వెక్షన్లో ఇందులో ఏంటంటే ఫ్యాన్ లేదా బ్లోయర్ మామూలుగా మనం చూస్తుంటాం కదా స్ప్లిట్ ఏసీస్లో కండెన్సర్ యూనిట్లో ఆర్ అవుట్డోర్ యూనిట్లో మనం ఒక ఫ్యాన్ చూస్తుంటాం కండెన్సర్ బయటన. దట్ ఈస్ వాట్ ఫోర్స్డ్ కన్వెక్షన్. ఈ నేచురల్ కన్వెక్షన్ ఎయిర్ యూ వాల్యూస్ ఎట్లా ఉంటాయంటే మేబీ 5 to 25 వరకు ఉంటాయండి. వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్, జస్ట్ మరీ బండకండ పెట్టాల్సిన పని లేదు కానీ ఒక లుక్ అయితే వేయండి ఎలా ఉంటుందండి. 5 to 25. అదే ఫోర్స్డ్ కన్వెక్షన్ యూ వాల్యూస్ అయితే రేంజింగ్ ఫ్రమ్ 20 or 25 or 20 నుంచి 500 వరకు ఉంటాయండి. బ్లోయర్స్ పెద్ద పెద్ద బ్లోయర్స్ యూజ్ చేస్తే నార్మల్గా మనం చూసే స్ప్లిట్ కండెన్సర్ యూనిట్ మేబీ 100 or 120 ఉండొచ్చు. బట్ కొన్ని సిస్టమ్స్లో రెఫ్రిజరేషన్ సిస్టంలో ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్లో పెద్ద పెద్ద బ్లోయర్స్ యూజ్ చేసి మనం పెద్ద పెద్ద బ్లోయర్స్ యూజ్ చేయడం వల్ల 500 వరకు మనం తీసుకెళ్ళచ్చు. నౌ ఇంకొకటి ఏంటంటే వాటర్కి ఎట్లా ఉంటుంది యూ వాల్యూస్ అంటే, యూ వాల్యూస్ ఆర్ ద ఓవరాల్ ఆర్ ద కంబైన్డ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ వాల్యూ ఆఫ్ వాటర్ రేంజింగ్ ఫ్రమ్ 100 to 1000, 100 to 5000 అండి. 100 to 5000 వాల్యూస్ క్లియర్. దీని అన్నిటికీ ఫార్ములా ఒకటే, యూనిట్స్ ఒకటే అండి. వాట్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్. యూకి యూనిట్స్ వాల్యూ ఆఫ్ యూ యొక్క యూనిట్స్ ఏంటని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ నోట్ చేయొచ్చు కదా. ఎస్, ఇక్కడ నోట్ చేసాం ఆల్రెడీ. వాట్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్ దాని యొక్క యూనిట్స్ అయ్యి ఆ నెంబర్ పక్కన యూనిట్స్ ఉంటాయి ప్రతి దగ్గరలో. మేబీ ఇక్కడ కూడాను వాట్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్, ఇక్కడ కూడాను ఆఫ్ కోర్స్ వాట్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్. 5 వాట్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్. ఇందులో ఫేస్ చేంజ్ యూ ఆఫ్ ఎవాపరేషన్ ఆర్ కండెన్సేషన్, ఎవాపరేషన్కి ఆపోజిట్ కండెన్సేషన్ కదా, దానికి ఎంత ఉంటుంది అని అంటే దిస్ ఇస్ వాట్ ద ఫేస్ చేంజ్. దీనికి ఎంత ఉంటుంది అని అంటే 5000 ఆర్ ద 2000, ఈవెన్ 2000 స్టార్ట్ అవుతుంది. 2000 నుంచి 1 lakh అండి. 1 into 10⁵. దిస్ ఈజ్ నాట్ మైనస్ దిస్. 2000 నుంచి 1 lakh వరకు ఉంటుంది డ్యూరింగ్ ద ఫేస్ చేంజ్ ప్రాసెస్. ఆఫ్ కోర్స్ డ్యూరింగ్ ద కండెన్సేషన్ ఆర్ ఎవాపరేషన్. ఈ వాల్యూస్, ఈ 1 lakh వాల్యూ మనకు చెప్తుందంటే లార్జర్ యూ వాల్యూ ఉంటుంది. ఎక్కువ యూ వాల్యూ ఉండే కొద్దీ మనకి ఎక్కువ హీట్ రిజెక్షన్ అవుతుంది. ఈ వాల్యూస్ అనేది జస్ట్ ఒకసారి ఎందుకు ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ లెస్ కెపాసిటీస్, బట్ ఎందుకు ఎవాపరేటెడ్ కండెన్సర్స్ ఆర్ బెస్ట్ అడాప్టెడ్ ఫర్ ద లార్జర్ కెపాసిటీస్ అనేది మనం ఈ వాల్యూస్ చూస్తూ చెప్పొచ్చు. వేర్ యూ ఈజ్ కాల్డ్ ద ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్. అంటే ఏం లేదండి, ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ డిఫరెంట్ ఎలా చేసుకోవచ్చు, అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ per unit area for unit degree change in temperature. 1 degree change in temperature కి 1 surface area 1 unit surface area నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందో దాన్ని మనం ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ద్వారా డిఫైన్ చేయొచ్చు. రైట్. అండ్ ఫోర్త్ అబ్జర్వేషన్ ఏంటంటే ఒకసారి జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న అబ్జర్వేషన్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఫ్రమ్ ద కెపాసిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అదేంటో నోట్ చేస్తున్నానో చూస్తే ఫర్ ద సేమ్ కెపాసిటీ ఆఫ్ కోర్స్ దేని కెపాసిటీ అండి, కండెన్సర్. అంటే దీని అర్థం ఏంటండి, సేమ్ కెపాసిటీ ఆఫ్ కండెన్సర్ అంటే క్యూఆర్ వాల్యూ సేమ్ ఉంది. దీని యొక్క మీనింగ్ ఏంటంటే క్యూఆర్ హీట్ రిజెక్టెడ్ ఫ్రమ్ ద కండెన్సర్ ఈ సేమ్. ఇలా సేమ్ పెట్టి మనం ఏం చేయొచ్చు, ఎస్ ఫ్రమ్ దిస్ ఫార్ములా వీ కెన్ సే ఇది కాన్స్టెంట్ పెట్టి హీట్ రిజెక్షన్ అనేది కాన్స్టెంట్ పెట్టి సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోర్స్ హీట్ ట్రాన్స్ఫర్ కాన్స్టెంట్ అండ్ ఆఫ్ కోర్స్ చేంజ్ ఇన్ టెంపరేచర్ కూడా కాన్స్టెంట్ అనుకుందామండి. ఇది కూడా కాన్స్టెంట్గా ఉంది. ఇప్పుడు ఏం చెప్పొచ్చు అంటే ఫర్ ద సేమ్ హీట్ ట్రాన్స్ఫర్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ హీట్ రిజెక్షన్ ఫర్ ద సేమ్ టెంపరేచర్ చేంజ్ యాజ్ యూ ఇంక్రీజెస్ కంబైన్డ్ ఆర్ ద ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ పెరిగే కొద్దీ సర్ఫేస్ ఏరియాని ఎలా పెట్టుకోవచ్చండి, తగ్గించవచ్చు, ఏరియాని తగ్గించవచ్చు. దీని మీనింగ్ ఏంటి, ఫర్ ద సేమ్ హీట్ రిజెక్షన్ ఆఫ్ కోర్స్ ఫర్ ద సేమ్ టెంపరేచర్ చేంజ్ మన దగ్గర ఉండే ఫ్లూయిడ్ యొక్క యూ వాల్యూ ఎక్కువ ఉంటే, మన దగ్గర ఉండే కూలింగ్ మీడియం యొక్క యూ వాల్యూ ఎక్కువ ఉంటే మనం కండెన్సర్ యొక్క సర్ఫేస్ ఏరియాని హీట్ ట్రాన్స్ఫర్ ఏరియాని తగ్గించవచ్చు. అంటే కండెన్సర్ సైజుని తగ్గించవచ్చు. ఎందుకు సార్ కండెన్సర్ సైజుని తగ్గించాలంటే నో డౌట్ కండెన్సర్ సైజ్ తగ్గుతుందంటే కండెన్సింగ్ కాయిల్ యొక్క లెంత్ తగ్గుతుంది, డయామీటర్ తగ్గుతుంది, మటీరియల్ తగ్గుతుంటే కాస్ట్ తగ్గుతుందండి. దిస్ ఈజ్ వాట్ ద కాస్ట్ మ్యాటర్స్, అంతే కదా.
యాజ్ ది హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఈజ్ మోర్ దెన్ ద సర్ఫేస్ ఏరియా ఈజ్ లెస్. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా ఎవాపరేటివ్ కండెన్సర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అఫ్ కోర్స్ ఫర్ ద సేమ్ హీట్ రిజెక్షన్, నో డౌట్ ఫర్ ద సేమ్ హీట్ రిజెక్షన్, ఒకే హీట్ రిజెక్షన్ వాల్యూ మెయింటైన్ చేస్తూ మన దగ్గర ఎయిర్ కూల్ కండెన్సర్ ఉంది, జస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మన దగ్గర ఎయిర్ కూల్ కండెన్సర్ ఉంది, వాటర్ కూల్ కండెన్సర్ ఉంది, ఎవాపరేటివ్ కండెన్సర్ ఉంది. 3 కండెన్సర్ నుంచి ఒకే అమౌంట్ ఆఫ్ హీట్ని రిజెక్ట్ చేయాలి. అయితే ఓపెన్ క్వశ్చన్ ఏంటంటే ఈ 3 కండెన్సర్ నుంచి ఒకే అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్ట్ చేయాలి. అఫ్ కోర్స్ ఫర్ ద సేమ్ టెంపరేచర్ చేంజ్ దేని యొక్క సైజ్ తక్కువ మెయింటైన్ చేయొచ్చు అంటే నో డౌట్ ఎవాపరేటివ్ కండెన్సర్ సైజ్ యొక్క తక్కువ ఉంటుంది. బికాస్ ఫ్రమ్ దిస్ ప్రిన్సిపల్ ఈ కాన్స్టెంట్ వాల్యూ దీన్ని మెయింటైన్ చేస్తూ దీన్ని కాన్స్టెంట్ మెయింటైన్ చేస్తూ యూ వాల్యూ ఎక్కువ ఉంటే ఏ వాల్యూ కూడా తగ్గించుకోవచ్చు. అప్పుడు ఇది కాన్స్టెంట్ ఉంటుంది కదా. దట్ ఈస్ వాట్ the important observation from the same capacity point of view, right? hence ఏం చెప్తుంది ఈ ఏరియా తగ్గిందంటే సైజ్ ఆఫ్ ఎవాపరేటివ్ కండెన్సర్స్ ఆర్ లెస్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది ఓపెన్ స్టేట్మెంట్ కాదు. ది సైజ్ ఆఫ్ ఎవాపరేటివ్ కండెన్సర్స్ ఆర్ లెస్ ఫర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్షన్, ఆఫ్ కోర్స్ ఫర్ ద సేమ్ టెంపరేచర్ చేంజ్. దిస్ ఈజ్ వాట్ ద స్టేట్మెంట్. Hence, the size of evaporative condensers is less compared to other. This is one important observation. Question ఈ విధంగా కూడా అడగొచ్చు, ఇలాగా కూడా అడగొచ్చు. For the same ton of refrigeration or for the same heat rejection rate, for of course maintaining the same temperature change, which of the following condensers having the lesser surface area అందులో evaporative condensers కనిపిస్తే that is only the option. If this option is not available then ఇంకేటి సెలెక్ట్ చేసుకోండి. evaporative condenser అనేది ఆప్షన్ లేకపోతే then the next u వాల్యూ దేనికి ఎక్కువ ఉంటుందంటే వాటర్ కూల్ కండెన్సర్కి ఎక్కువ ఉంటుంది. ఆ వాల్యూ అనేది మనం పికప్ చేసుకోవచ్చు, నో డౌట్, రైట్.